ఎవరి కోసం నా ప్లేస్ చేంజ్ చేసుకోను. నువ్వు వెళ్ళొచ్చు. వాట్ హ్యాపెండ్ బ్రో? ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే వీడు ఒకటి తగలపడ్డాడు. సార్ వీరుకి టెన్షనింగ్ స్టార్ట్ అయిపోయినట్టుంది. అందుకే సపోర్టింగ్ ఏంటి తీసుకుంటున్నట్టున్నాడు. యూ డోంట్ వరీ బ్రో, నేను హ్యాండిల్ చేస్తానుగా. ఇదిగో తమ్ముడు, కూతురు నిశ్చితార్థాన్ని ఆనందంగా ఆస్వాదించాలే కానీ టైం పాస్ కావడం లేదని మొబైల్ చూడకూడదు. ఫాదర్ అన్నాక కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ఇలాంటి కొన్ని మెయింటైన్ చేయాలి. వాట్స్ యువర్ ప్రాబ్లం? నా ప్లేస్ లో నువ్వు ఉండటమే నా ప్రాబ్లం. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ. ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే జపనీస్ కూడా మాట్లాడగలను. భాష కాదు, బంధం ముఖ్యం. నమస్కారం బాబాయ్ గారు. ఎవరమ్మా నువ్వు? మోడర్న్ సోర్పనకలా ఉన్నావు. మెడలో ఏంటి అన్ని తెల్ల నత్తగుల్లలేసావు? వాట్? నేనంతే, మనిషిని చూడగానే క్యారెక్టరైజేషన్ పట్టేస్తా. ఇతను చూడు, ముక్కు మీద కోపం ఉన్న విశ్వామిత్రుడు టైపు. విశ్వనాథ్. రెండిట్లో విశ్వ ఉందిగా, అడ్జస్ట్ చేసుకోండి. బాబాయ్ గారు, మా అత్తయ్య గారిని మావయ్య గారిని పరిచయం చేస్తాను రండి. నాకెందుకమ్మా మీ పరిచయాలు? నేనేమన్నా మీతో సంబంధం కలుపుకుంటున్నానా? నాన్ సెన్స్. బా నన్ను వెళ్ళమంటావేటి? వద్దు, నేను ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చింది. పోనీ మా ఇల్లు చూదురుగానే రండి. ఇదేమైనా తాజ్మహలా టూరిస్టులా తిరిగి చూడటానికి? ఈ మాత్రం కోప నాకు ఉంది. ఈ పంతుల్ని ఎవరు పెట్టారు? ఇంత స్లోగా చదువుతున్నాడు మంత్రాలు. సంభావన కోసం కక్కుర్తి పడ్డావా ఏంటి? బాబాయ్ గారు, ఇషిక, ఇంటికొచ్చిన గెస్ట్లని మర్యాదలతో ఇబ్బంది పెట్టకూడదు. మర్యాదగా చూసుకుంటే చాలు. ఏదేమైనా మామయ్య గారు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఫంక్షన్కి ఒక కొత్త వెలుగు వచ్చింది అనుకోండి. నా ఆరాలంటిది మరి. సరే సరే, మనం అలా వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం రండి. థ్యాంక్ యూ రుద్ర. హీ ఈస్ అన్ యాటిట్యూడ్ గాయ్. జస్ట్ టేక్ హిమ్ అవే. టేకేవే అంటాడేంటి? భోజనాలు లేవా? బా, మీరు రండి మామయ్య, రండి. వీరు ఒకసారి ఇలా రా. మావయ్య గారు, బూర్లేసామన్నారు. వాయి దిగుతుంది. ఈ లోపు నువ్వు అరిసిలో ఆరగించి బాబాయ్. ఈయన కథ అంతా ఏంటంటే గుండె తరుకుపోతుంది బా. వదిలేరగలేరు. వాళ్ళతో మాట్లాడిన ఒకటే, కుక్కలతో మాట్లాడిన ఒకటే. అలాగని మన మనోభావాలు దెబ్బతీసుకుంటామా? తర్వాత తలెత్తి తిరగాల్సింది నువ్వే కదా బాబాయ్. ఈ ఎంగేజ్మెంట్ ఆపటానికి నాకంటే మీరే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారే. అంటే వాళ్ళ ఉద్దేశం అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం బెటర్ కదా అని. మా మరదలకి మీ మేనలుడు కాకపోతే ఇంకొకళ్ళు దొరుకుతారు. కాకపోతే మీ అమ్మాయి మీ మేనలుడి మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంది కదా అనేది వాళ్ళ కన్సర్న్. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆపరాగలేరు. డాంబర్ రోడ్ లో ఎనపది వెళ్ళా. నువ్వును కామ్గా ఉండా. మామయ్య గారు, మీ ఫీలింగ్ ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇప్పటికిప్పుడు ఫంక్షన్ ఆగిపోతే నలుగురు ఏమనుకుంటారనేగా మీ ఫీలింగ్? చిక్కుబడిన నా ఫీలింగ్స్ ని భలే దూతున్నావయ్యా. అలా అనుకుంటారనే. అనుకుంటే అనుకోనివ్వండి. అవతల వాడు ఏదో అనుకుంటాడని వైభవ్ సూర్య 6 కొట్టడం మానేస్తాడా? సంజు శాంసన్ క్యాచ్ పెట్టడం మానేస్తాడా? నేను కొంచెం స్పోర్ట్స్ లో వీకు. సర్లేండి, ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లే కదా అనే హ్యూమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచిస్తున్నారు, అంతే కదా? మళ్ళీ దువ్యావయ్యా. చూడండి మామయ్య గారు, కోపంతో ఇంటికొచ్చారు. హ్యాపీగా కట్నం తీసుకుని వెళ్ళిపోండి. రిటర్న్ గిఫ్టా? అదేంటి, ఈ విషయం కూడా మీకు చెప్పలేదా? మళ్ళీ చిక్కడిందయ్యా. మా బావ దువ్వేస్తాడు. ఇప్పుడు మా ఇంటి ఆచారం ప్రకారం మేనల్లుడికి పెళ్లి జరుగుతున్నప్పుడు మేనమావకి కట్నం ఇవ్వడం మా ఆనవాయితీ. మేనమామ కట్నమా? అయ్యో, మీకు తెలీదా? పెళ్లిలో ఆడపడుచు కట్నం ఇచ్చినట్టు నిశ్చితార్థంలో మేనమావ కట్నం అడిగాడు. అది 92 పళ్ళ దువ్వెనంత. ఇది పట్టుకో. పెద్ద మొత్తమే. ఎంత మోసం. అయితే ఆపే బాబాయ్. ఏ రంగా, తప్పు. ఇలాంటి విషయాలు నలుగురిలో వెళ్ళి అడిగితే వాళ్ళ రిలేషన్స్లో చిక్కులు పడిపోతాయి. మేనమామ మేనలుడికి బట్టలు పెట్టేటప్పుడు స్మూత్గా దువ్వేస్తాళ్లే. ఓ, దువ్వటానికి నేను బట్టలు తేలేదుగా. మీ తరపున నేను తెప్పించానుగా.
నువ్వు డైమండ్ దువ్వేనయ్యా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి దువ్వేయండి. దువ్వేస్తా. ఇది అట్టుకోవేసేలే, నా నేను చూసొస్తాను. ఏంటి, ₹1,00,00,000 మేనమామ కట్టమా? ఎస్, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి డబ్బున్న సంబంధం రాగానే మాటిచ్చి నాకే హ్యాండ్ ఇచ్చారు. సీక్రెట్గా ఎంగేజ్మెంట్కి వచ్చేశారు. ఇప్పుడు నేను నోరెత్తకుండా ఉండాలంటే మేనమామ కట్నం ఇవ్వాల్సిందే. మేం డబ్బు కోసం చేసుకోవట్లేదన్నయ్యా, పెద్ద ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ అని. నా ఫ్యామిలీ ఏమైనా గ్యాంగ్స్టర్స్ ఫ్యామిలీనా లేక మాఫియా ఫ్యామిలీనా? ఇక డిస్కషన్స్ అనవసరం, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎంత కమ్ముడు పోయారు? ఏదో ప్యాకేజ్ మామయ్యా. ఆ ప్యాకేజీలోనే నా పాకెట్ నింపండి అంటున్నాను. లేదంటే ఈ డీల్ సెట్ చేసి నుండి పిలవండి, అతనితోనే మాట్లాడుకుంటాను. లాస్ట్ మినిట్లో ఏంటి న్యూసెన్స్? చూడండి బాబాయ్ గారు, శుభమాని నిశ్చితార్థం జరుగుతుంటే మీరు ఇలా గొడవ చేయడం బాగోలేదండి. నువ్విక్కడికి వచ్చి పిడేలు వాయించడం ఏం బాగలేదు. అయినా ఇది చెప్పు, మరి నా కూతుర్ని కాదని మీ ఇంటమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందా? ఇది నాకు చాలా నష్టం. నాకు నష్టపరిహారం దక్కాల్సిందే. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారండి. నేను కష్టపడి క్యాన్సిల్ చేస్తున్నానండి. అదేదో ప్యాకేజ్ అంట కదా ఈ లొట్ట కల్లోడు చెప్పాడు. నా ప్యాకేజ్ ఏంటో నాకు తెలుసండి. ప్యాకేజ్ ఏంటండి, ఏదో లాంఛనాలు ఇస్తున్నాం అంతే. ఆ లాంఛనాలే లక్షణంగా జరగాలంటే నాకు లంచం కావాలంటున్నాను. ఏంటి, ఎవరు సౌండ్ చేయటం లేదు? అయితే నేను వెళ్ళి నిజం చెప్పేస్తా. 25 లక్షలు ఇస్తా. నేను ఇస్తా, వెళ్ళి పడవలేసుకో. సరే, 50 లక్షలు. పెళ్లికి నా కూతుర్ని తీసుకొస్తా. ₹1,00,00,000 ₹1 తగ్గిన ఒప్పుకునేది లేదు. నేను వెళ్ళి చెప్పేస్తా. రే ఆగరా, బ్రతిమిలాడుతుంటే బిల్డప్ ఇస్తున్నావేంట్రా? ఓపిగ్గా ఉన్నానని నాతో ఆడుకోకు. ఈ నిశ్చితార్థం ఆగిందో నీ గొంతులో ప్రాణం పోతుంది. ఎంతసేపు బాబాయ్ గారు అని మాట్లాడి రేటు పెంచితే వాయిస్ రైజ్ చేస్తావా? ఎంత టెన్షన్ పడుతున్నావంటే ఈ నిశ్చితార్థం వెనక నీ ప్లాన్ ఏదో ఉండుంటుంది. ఇది కూడా బయట పెట్టేస్తానుండు. ఏంట్రా? అబ్బో! అమ్మో! అబ్బో! అమ్మా! ఏంట్రా చెప్తుంటే ఓవర్ చేస్తున్నావు? అమ్మా! ఓ రీరు బెదరా, ఆ గెస్ట్ నట్టుకుని అలా కొట్టేస్తాను పెట్టి. ఓ పెదమయ్యా, రేయ్ ఆగరా. అయ్యో పెదమయ్య, విశ్వాస్ సార్, పెళ్లి కొడుకు మేనమాన్ మరి వీరు కుక్కడు కొట్టి కొడుతున్నాడు. ఆగరా. రేయ్ ఇదిగో విశ్వామిత్ర, ఇది వీళ్ళ నిజ స్వరూపం.